ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కోనసీమలో మరోసారి బ్లో అవుట్ జరిగింది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయి మంటలంటుకున్నాయి. 7 గంటలుగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అంతకంతకు మంటల తీవ్రత పెరుగుతోంది. బ్లో అవుట్ తీవ్రతను తగ్గించేందుకు ఓఎన్జీసీ ఫైర్ అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. మలికిపురం మండలంలోని ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. అవి అంతకంతకు విస్తరించాయి. 100 అడుగుల మేర మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కలున్న కొబ్బరి చెట్లన్నీ మాడి మసయ్యాయి. అయితే బ్లో అవుట్ మొదలవగానే ఓఎన్జీసీ అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 300 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్రామాన్ని అధీనంలోకి తీసుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. డ్రిల్ సైట్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం వరకు ఎవరూ రాకుండా కట్టడి చేశారు. ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు. ఇటది ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇడుసుమండ గ్రామానికి ఎక్కడైతే బ్లోఅవుట్ జరిగిందో ఆ ప్రాంతానికి అంతటినీ కూడా ఓఎన్జీసీ అధికారులు అలాగే గేలు అధికారులతో పాటు అలాగే ప్రత్యేక నిపుణుల బృందం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆపరేషన్ మొదలు పెట్టడం జరిగింది. అంటే ఏ రకంగా మంటలను అదుపు చేయాలి, ఎంత వేగంతో పైకి విరజిమ్ముతూ ఇక్కడ రావడం జరిగిందనే దాని మీద జరగడం జరుగుతున్నది. వెల్ మోరీ 5 వద్ద వర్క్ ఓవర్ కార్యకలాపాల సమయంలోనే గ్యాస్ లీక్ జరిగినట్లుగా సంఘటన అయితే ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ మోరీ ఫీల్డ్ కోసము పిఈసి ఆపరేషన్ చెప్పి బీసీ ఇండస్ట్రీ అని చెప్పేసి దాంతో లిమిటెడ్ కంపెనీ ఇప్పటి వరకు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ బావి నుంచి 500 నుండి 600 మీటర్ల వ్యాసార్థంలోని మానవ నివాసాలు అలాగే మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నదని చెప్పడం జరుగుతుంది. అయితే ఎటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు నిర్ధారించలేదని చెప్పేసి ఓఎన్జీసీ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ప్రాంతాన్ని మొత్తటిని కూడా ఇసురుమండ గ్రామాన్ని అంతటినీ కూడా మొత్తం దిగ్బంధించడం జరిగిందని చెప్తున్నారు. అలాగే శీతలీకరణ కార్యకలాపాలకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ శీతలీకరణ కార్యకలాపాలు కూడా ప్రారంభించబడ్డాయి. అలాగే ఓఎన్జీసీ సంక్షోభ నివారణ బృందాలను కూడా ఇక్కడ పిఓఎంటీ అని చెప్పి సమీకరించడం జరిగింది. అలాగే నియంత్రణ సులభతరం చేయడానికి అలాగే అవసరమైన బావిని మూత వేయడానికి కూడా సన్నాహక పనులను కూడా జరగడం జరుగుతున్నది. అలాగే ఓఎన్జీసీ అంతర్జాతీయ బావి నియంత్రణ నిపుణులతోటి సమన్వయాన్ని కూడా ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే వీటిలోని సైట్ అంచనాకు లోబడి అధునాతనమైన బావి నియంత్రణ మరియు క్యాసింగ్ కటింగు అలాగే కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి సమీకరణ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఓఎన్జీసీ సీనియర్ మేనేజ్మెంటు అలాగే సాంకేతిక నిపుణులు పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షించడం జరుగుతుంది. నర్సాపురంతో సహా సమీప ప్రాంతాల నుండి కూడా అదనపు పరికరాలను కూడా సమీకరిస్తున్నారు. అయితే పరిస్థితి మారుతున్న కొద్దీ కూడా మరిన్ని సమీకరణాలు కూడా పంచుకోబడుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఓఎన్జీ న్యాచురల్ అండ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మేరకు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో చూసినట్లయితే భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికే ఇక్కడంతా కూడా ఓఎన్జీసీ భద్రతా దళాలు కానీ అలాగే నిపుణుల బృందాలు కానీ ఇక్కడ దీని గురించి పర్యవేక్షించడం జరుగుతున్నది. ఏ రకంగా దీన్ని అదుపులో చేయాలి, అయితే ఎంత ఫోర్స్ తోటి ఇక్కడికి పైకి ఎగజమ్ముతున్నది అనేది మట్టికి ముందు తెలిసినట్టయితే దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దాని మీద మళ్ళీ సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఓఎన్జీసీ అధికారులు చెప్తున్న వాటికైతే ఒక 24 గంటల వరకు కూడా చూసినట్లయితే ఇది అంతా కూడా మంటలు వ్యాపించే అవకాశాలు ఉంటాయి.
ఉన్నాయి. తర్వాత 24 గంటల తర్వాత కానీ దీని మీద ఒక స్పష్టత ఎప్పటి వరకు అరికట్టాలి, ఎప్పటి వరకు అరికట్టగలం అనేది మట్టికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ సమీప గ్రామాల్లో నిసురుమండ గ్రామం అంతా కూడా ఖాళీ చేయించాలని చెప్పేసి ఓఎన్జీసీ అధికారుల సూచనల మేరకు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీలందరూ కూడా రంగంలో దిగి ఇక్కడ అధికారులంతా కూడా ఇక్కడ అప్రమత్తం కావడం జరిగింది. అధికారులంతా మొత్తం ఈ ఇసురుమండ గ్రామానికి సంబంధించి 300 కుటుంబాలను ఇక్కడ సమీపంలోనే ఉన్న మరొక కళ్యాణ మండపానికి దూరంగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కళ్యాణ మండపానికి అక్కడ తరలించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ అంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళన పరిస్థితి ఉన్నది. ఊరిన గాలి వస్తున్నట్లుగా పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఇక్కడ అంతా కూడా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడటం జరుగుతున్నది. మరొక 24 గంటలు గడితేనే కానీ దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతున్నది. కెమెరామెన్ రాజేశ్వర్ శ్రీనివాస్, ఎన్టీవీ, మల్కీపురం.